ఈఆర్ ఫౌండేషన్ నుంచి నేను మీ ఇరవతి రాజశేఖర్ పురపాలిక ఎన్నికలు పురస్కరించుకొని అలాట్మెంట్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్స్ కూడా అలాట్ అయినాయి కాబట్టి వాటిపైన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. రేపు ఎల్లుండో నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే మన యొక్క ఆర్మూర్ యొక్క భవితవ్యం, ఆర్మూర్ యొక్క స్థితిగతులు మీ అందరికీ తెలుసు. ఆర్మూర్లోని 36 వార్డులలో రిజర్వేషన్లు ఖరారైనవి. జనరల్, బీసీ, ఉమెన్ 50% కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఆర్మూర్ యొక్క స్థితిగతులు మీకు తెలుసు, ఆర్మూర్ యొక్క పరిస్థితులు తెలుసు, ఆర్మూర్ యొక్క సమస్యలు తెలుసు మీకు. ఓటర్ మహాశయులారా, మీరందరూ కూడా విఘ్నతతో ఖచ్చితంగా అందరి యొక్క మనస్తత్వాలు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైన అవకాశం ఏంటంటే ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని. ఈ 36 వార్డులలో ఈఆర్ ఫౌండేషన్ సంబంధించి సామాజిక దృక్పథంతో 36 వార్డులో కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు ఈ 36 వార్డుల్లో కూడా ఎవరైతే మాకు నచ్చినటువంటి, జనానికి నచ్చినటువంటి సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులకు మేము సపోర్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే ఒక వ్యక్తి ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఫ్యూచర్లో ఆ వార్డుల అభివృద్ధి కరెక్ట్ జరుగుతుందా జరగదా, ఆర్మూర్ భవిష్యత్తును ఎదుర్కొన్నాం. మంచి వ్యక్తి అనుకున్నాం, ఇంకేదో వ్యక్తి అనుకుని ఏదో రకంగా ఇబ్బందులు పాల్పడ్డాం. గతంలో పాలకవర్గం నుంచి కానీ ఇంకా ఎక్కడి నుంచి అయినా కానీ మనకు ఉన్నటువంటి సమస్యల్లో ముఖ్యంగా పెన్షన్స్ కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, మున్సిపల్ ట్యాక్సెస్ల విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మంచి అనుకున్నటువంటి వ్యక్తులు మనను వేరే రకంగా చాలా ఇబ్బందులకు గురి చేసి, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. 100% మనం చైతన్యవంతులమైన ప్రజలందరం కూడా మనకు మంచి వ్యక్తిని కంపల్సరీగా అన్ని వార్డులలో మనం గెలిపించుకుందాం. ఫ్యూచర్లో ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు చేసే వ్యక్తులు కానీ, లేదంటే కబ్జాలు కానీ, లేదంటే మున్సిపల్ ట్యాక్సెస్ల విషయంలో కానీ జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ఇంకేవైనా కానీ మళ్ళీ అటువంటి వాటికి తావివ్వకండి. మంచి నేతృత్వం కలిగి, మంచి ఆలోచన కలిగి, ప్రజలకు సేవ కలిగినటువంటి వ్యక్తులకు ఈఆర్ ఫౌండేషన్ ఎప్పుడు మన యొక్క గేట్లు ఓపెనే ఉంటాయి. పక్కా మీరు మీ యొక్క ఆర్మూర్ యొక్క మంచి చేయడానికి కోసం ఈఆర్ ఫౌండేషన్ ముందుంటుంది. కాబట్టి హ్యాపీగా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా మీ హక్కు వినియోగించుకొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆర్మూర్ని మనం మళ్ళీ పునర్నిర్మించుకుందాం. గతంలో జరిగినటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, జనం యొక్క డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్తాం. పక్కా మన యొక్క ఆలోచనకు తగ్గట్టు మనం ప్రజలే ప్రభువులు కాబట్టి మనం మంచిగా ఆర్మూర్ని పరిపాలించుకుందాం. నమస్కారం.